కొద్ది రోజుల్లో వినాయక చవితి రానుంది. ఈ సందర్భంలో మీకు తెలియని కొన్ని కొత్త విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు గనక మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. సమస్త ప్రపంచాన్ని ఆపదల నుండి రక్షించడానికి దశావతారాలు ఎత్తిన విష్ణుమూర్తి గురించి మీరు వినే ఉంటారు. అయితే వినాయకుడికి కూడా అవతారాలు ఉన్నాయి అంటే నమ్ముతారా? అవును మరి. విష్ణుమూర్తిలాగే వినాయకుడికి కూడా కొన్ని అవతారాలు ఉన్నాయి. పూర్వం రాక్షసులు దేవతలపై ఆధిపత్యం చెలాయించాలని, ముల్లోకాలను ఏలడానికి చేయని ప్రయత్నాలు లేవు. వారిని రక్షించడానికి విష్ణుమూర్తిలాగా 10 అవతారాలు కాకపోయినా వినాయకుడు కూడా 8 అవతారాల్లో కనిపించాడని పురాణాలు చెప్తున్నాయి. శివుడి నెత్తి మీద ఉండే చంద్రుడికైనా చేసిన తప్పుకు నీలాపనిందలు తప్పలేదు. మరి దేవతలపై ఆధిపత్యాన్ని చెలాయించాలని చూసిన రాక్షసుల్ని ఊరికే వదులుతారా? ఇక ఆ రాక్షసుల్ని సంహరించడానికి వినాయకుడు 8 అవతారాల్లో కనిపించాడు. ఏకదంతుడు, గజాననుడు, వక్రతుండుడు, మహోదరుడు, విఘ్నరాజు, వికటుడు, ధూమ్రవర్ణుడు, లంబోదరుడు, ఇలా మొత్తం అష్టావతారాలన్నమాట. పూర్వం మదాసురుడనే రాక్షసుణ్ణి చ్యవనుడనే ఋషి సృష్టించడం జరిగింది. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు హ్రీం అనే మంత్రాన్ని పఠించడం వలన అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగు లేకుండా పోయింది. ఎలాగైనా ముల్లోకాలకు తానే అధిపతి కావాలని ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడు. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని వద్దకు వెళ్ళి ఉపాయం అడుగుతారు. అప్పుడు ఆయన విఘ్నేశ్వరుని ప్రార్థించమని చెబుతారు. అప్పుడు దేవతలందరూ విఘ్నేశ్వరుణ్ణి శరణు వేడారు. అయితే వినాయకుడు వారి ప్రార్థనలు ఆలకించి ఏకదంతునిగా అవతరించి మదాసురుణ్ణి చేయిస్తాడు. వినాయకుడి మరో అవతారం వక్రతుండు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా మరియు మాత్సర్యాసురుడు మనస్సులోని ఈర్ష్య ప్రతీకగా చెప్పుకోవచ్చు. పూర్వం ఇంద్రుడు చేసిన ఒక తప్పు వల్ల మాత్సర్యాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. ఈ రాక్షసుని ఎలాగైనా ఆపాలని, అతన్ని కట్టడి చేసి తీరాలని తమ సాయశక్తులా ప్రయత్నించి ఓడిపోయిన దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడుతారు. అయితే ముల్లోకాలలో విఘ్నేశ్వరుడు తప్ప ఆ రాక్షసుని బారి నుంచి రక్షించే శక్తి ఇంకెవ్వరికీ లేదని చెప్తాడు దత్తాత్రేయుడు. అప్పుడే వక్రతుండునిగా అవతరించాడు వినాయకుడు. గజాననుడు. వినాయకుణ్ణి భక్తులు ఎంతో ప్రేమగా భక్తి పరవశంతో గజానన అని పిలుస్తారు. అసలు ఆ పేరు వెనక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. శివుడు అభిషేక ప్రియుడు. ఇది మనకు తెలిసిన విషయమే. తపస్సుతో శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న రాక్షసులు ఎన్నో దివ్యశక్తులు పొందుతారు. చావులేని వరాన్ని పొందాలని కైలాసాన్నే ఏలుదామని ప్రయత్నించిన రావణుడికి కూడా రాముడి చేతిలో చావు తప్పలేదు. ఒకచోట వరాన్ని ఇస్తూనే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, రక్షించే బాధ్యత ఎవరిపై ఉంటుందో శివుడు అంచనా వేసుకుంటాడు. అందుకేనేమో శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కుబేరుని యొక్క ఆశ నుండి లోభాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. ఆ లోభాసురుడు శివపంచాక్షరి పారాయణం చేసి శివుని అనుగ్రహంతో ముల్లోకాలను జయించే వరాన్ని పొందుతాడు. ఇంకేముంది, అతని చేష్టలకు అంతు లేకుండా పోయింది. లోభాసురుడు శివుని యొక్క కైలాసాన్నే స్వాధీనం చేసుకోవాలని చూస్తాడు. అప్పుడు దేవతలందరూ రైభ్యుడనే ఋషి శరణు కోరుతాడు. అయితే విఘ్నేశ్వరుని శరణు కోరమని చెబుతాడు ఆ ఋషి. అలా సకల దేవతల ప్రార్థనలకు విఘ్నేశ్వరుడు గజాననుడిగా అవతరించి లోభాసురుని సంహరిస్తాడు. ఆ తరువాతి అవతారం విఘ్నరాజు. శంబరుడు అనే రాక్షసుని సహాయంతో మమతాసురుడు ముల్లోకాలను పీడిస్తుంటాడు. అప్పుడు దేవతలందరూ పరమేశ్వరుని ప్రార్థిస్తారు. నాగుపాముని వాహనం చేసుకొని విఘ్నరాజు అవతారంలో వచ్చి మమతాసురుణ్ణి వినాయకుడు మట్టుబెట్టినట్టు పురాణాల్లో ఉంది. పూర్వం కామాసురుడనే రాక్షసుడు తపస్సు చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతాడు. కామాసురుడనే రాక్షసుడు అప్పటి నుంచి ముల్లోకాలపై తన ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పుడు ఆ రాక్షసుడి బారి నుండి కాపాడుకునేందుకు దేవతలందరూ వెళ్ళి వినాయకుడి దగ్గర మొరపెట్టుకుంటారు. అప్పుడే వికటుడి అవతారంలో ప్రత్యక్షమై ఆ కామాసురుడనే రాక్షసుని అంతమొందిస్తాడు గణేశుడు. ఇలా అహంకాసురుడనే రాక్షసుని పాలనలో విసుగు పొందిన దేవతలందరూ ఆ రాక్షసుని సంహరించేందుకు విఘ్నేశ్వరుని వేడుకుంటారు.
అలా ధూమ్రవర్ణుడు అనే అవతారంలో వచ్చి అహంకాసురుణ్ణి చంపినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఇక భక్తులందరూ ముద్దుగా పిలుచుకునే పేరు లంబోదరుడు. ఈ అవతారం దేవతలందరి కోసం క్రోధాసురుడు అనే రాక్షసుని మట్టుపెట్టడానికి అవతరించాడు వినాయకుడు. అయితే ప్రస్తుతం కలియుగంలో ఇలా రాజులు, దేవతలు, రాక్షసులు లేరు. ఒక మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను నియంత్రించలేక ఇవి మరో మనిషికి ఇబ్బందులను కలిగిస్తున్నాయి.